ఈరోజు తాడుబిలోలి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న సాలూరు ప్రశాంత్ అనే పిల్లగాడు, ఇందాకే మనం అతని పరిస్థితి కూడా చూసినాం. దారుణమైన పరిస్థితి ఉంది పాపం. పెద్ద పేగుకి ఏదో ఇన్ఫెక్షన్ అయినట్టుంది. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మనందరి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అప్పటికప్పుడు స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం లెటర్ రాయటం, అడ్వాన్స్గా లెటర్ రాయడం జరిగింది. దానికి గాను ఈరోజు ఎన్ఓసి రూపాన 4 లక్షల రూపాయలైన కావాల్సిన ట్రీట్మెంట్ కొరకు మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా పైసలు లేకుండా అనారోగ్యంతో బాధపడద్దన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు మా మండల తాడుబిలోలి గ్రామస్తుడైన పిల్లోడికి సీఎం సహాయ నిధి నుండి 4 లక్షల రూపాయలు వారి ట్రీట్మెంట్ కొరకు రావడం నిజంగానే వారికి మేము అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ రకంగా కృషి చేసిన మా నాయకుడు సుదర్శన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. బాధపడుతున్నప్పుడు పైసల విషయమై ఎవ్వరు కూడా బాధపడద్దన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని ప్రజలందరూ గ్రహించాల్సిందిగా మీ ద్వారా